8 నిమిషాల నిడివి గల మీ వీడియో కోసం ఎలాంటి నంబర్లు, సమయ సూచికలు మరియు బోల్డ్ అక్షరాలు లేకుండా పూర్తి తెలుగు స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. పార్క్ గొడవలు, మనసుల కలయిక. పాత్రలు: రాహుల్, హీరో, ప్రేమను చెప్పాలనుకునే కంగారు పడే కుర్రాడు. మనీషా, హీరోయిన్, తెలుగు రాని నార్త్ ఇండియన్ అమ్మాయి. బంటి, రాహుల్ తమ్ముడు, కామెడీ క్యారెక్టర్. చక్రి, రాహుల్ స్నేహితుడు, తిక్కగా ప్రవర్తించేవాడు. హరీష్, రాహుల్ పాత స్నేహితుడు, పార్క్లో కలిసే వ్యక్తి. నారాయణ, రాహుల్ తండ్రి, తాగుబోతుగా నటించే పాత్ర. వందన, రాహుల్ వదిన. భాగం 1. పార్క్ వాతావరణం. రాహుల్ కంగారు. పార్క్ చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్లో ఆహ్లాదకరమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. రాహుల్, మనీషా ఒక బెంచ్పై కూర్చుని ఉంటారు. రాహుల్ చేతిలో ఐస్ క్రీం కప్పు ఉంటుంది. అతను మనీషాకు తన మనసులో మాట చెప్పాలని లోపల తెగ కంగారు పడిపోతుంటాడు. రాహుల్ మనసులో, ఈరోజు ఎలాగైనా మనీషాకి నా మనసులో మాట చెప్పేయాలి. మళ్ళీ ఇలాంటి ఏకాంతమైన సమయం దొరుకుతుందో లేదో. కాని ఈ ఇంట్లో వాళ్లే నన్ను అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఎప్పుడు చూసినా వెనకాలే పడుతుంటారు. మనీషా, రాహుల్, ఏంటి అలా చూస్తున్నావు? ఐస్ క్రీం మొత్తం కరిగిపోతోంది. నీ ఆలోచనలు మాత్రం పూర్తి కావట్లేదు. ఏమైంది? రాహుల్, ఏమీ లేదు మనీషా. జస్ట్ వాతావరణం చాలా కూల్గా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. మనీషా, వాతావరణం కూల్గా ఉంటే నీ ముఖంలో అంత భయం ఎందుకు ఉంది? ఏదో చెప్పాలనుకుని ఆగిపోతున్నట్టు ఉన్నావు. రాహుల్, అది, మనీషా, నువ్వు మా ఇంటికి వచ్చినప్పటినుంచి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నీతో మాట్లాడుతుంటే నాకు. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న పొదల వెనుక నుంచి రాహుల్ తమ్ముడు బంటి, స్నేహితుడు చక్రి ఇద్దరూ తొంగి చూస్తూ ఉంటారు. రాహుల్ వాళ్లని చూసి చిరాకు పడతాడు. భాగం 2. తమ్ముడి కామెడీ, గందరగోళం. పొదల వెనుక బంటి, చక్రి ఒకరినొకరు తోసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. బంటి, రేయ్ చక్రి, చూశావా? మన అన్నయ్య ఈరోజు లవ్ ప్రపోజ్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేశాడు. కాని ఆ అమ్మాయికి తెలుగు రాదు కదా, మరి అన్నయ్య ఎలా చెప్తాడురా? చక్రి, నీకెందుకురా ఆ డౌట్? మన అన్నయ్యకి డిగ్రీ ఫెయిల్ అవ్వడం ఎలాగో తెలుసు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కూడా తెలుసు. నువ్వు గట్టిగా అరవకుండా చూడు. రాహుల్ కోపంగా లేచి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. ఇద్దరి చెవులు పట్టుకుని గట్టిగా గుంజుతాడు. రాహుల్, మీ ఇద్దరికీ ఇక్కడ ఏం పనిరా? ఇంట్లో మార్కెట్కి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చి నా వెనకాల పడతారా? బంటి, అన్నయ్యా, కోప్పడకు. నువ్వు ఒక్కడివే ఎంత పెద్ద అమ్మాయితో మాట్లాడుతుంటే మాకు భయం వేసింది. పైగా నీకు ఉద్యోగం లేదు, జేబులో రూపాయి లేదు, లైసెన్స్ పోయింది. ఇలాంటి టైంలో పేయి మేము హెల్ప్ చేయకపోతే ఎలా? చక్రి, అవునన్నయ్యా, ఇంట్లో నాన్న ఆల్రెడీ మందు బాటిల్ ఓపెన్ చేసి నీ ఫెయిల్యూర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ లవ్ స్టోరీలు నడుపుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? రాహుల్, మీ ఇద్దరూ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేక ఇక్కడే మిమ్మల్ని పూడ్చిపెట్టమంటారా? మళ్ళీ నా కంటికి కనిపించారంటే మర్యాదగా ఉండదు, వెళ్ళండి. భాగం 3. స్నేహితుడి ఎంట్రీ, పెళ్లి తప్పుదోవ. రాహుల్ మళ్ళీ మనీషా దగ్గరికి వస్తాడు. కాని ఈలోపు అక్కడ రాహుల్ పాత క్లాస్మేట్ హరీష్ వచ్చి ఉంటాడు. మనీషాని చూసి రాహుల్ని అభినందిస్తూ ఉంటాడు. హరీష్, అరే రాహుల్, ఎంత పని చేశావురా? పెళ్లి చేసుకుని కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అసలు నీకు ఇంత అందమైన భార్య ఎలా దొరికిందిరా? మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ బ్రదర్. రాహుల్, రేయ్ హరీష్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను నా భార్య కాదు. తను నార్త్ ఇండియా నుంచి వచ్చింది. మా వదిన వాళ్ల చుట్టాలు. మనీషా, నమస్తే. నాకు తెలుగు కొంచెం వస్తుంది. రాహుల్ చాలా మంచివాడు. హరీష్, చూశావా రాహుల్, తను ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో. నువ్వు సిగ్గుపడి దాచాలని చూస్తున్నావు కాని నాకు అంతా అర్థమైందిలే. సరే, ఇంటికి వస్తాను. వదినగారికి నా నమస్కారాలు చెప్పండి. హరీష్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రాహుల్ తల పట్టుకుని బెంచ్పై కూర్చుంటాడు. రాహుల్, దేవుడా, నా జాతకం ఇంత వరస్ట్గా ఉందేంటి? ఈ ఊరిలో ఉన్నవాళ్లందరికీ నన్ను చూస్తే పెళ్లైన వాడిలాగే కనిపిస్తున్నానా? మనీషా, రాహుల్, ఆ అబ్బాయి నన్ను చూసి ఏమన్నాడు? భార్య అంటే వైఫ్ కదా, తను నన్ను నీ వైఫ్ అని ఎందుకు అనుకుంటున్నాడు? రాహుల్, అది
ఈ సిటీలో ఉన్నవాళ్లకి బుర్ర పని చేయదు మనీషా. నువ్వు ఆ మాటలు పట్టించుకోకు. భాగం 4 నిజమైన ప్రేమ మనసు విప్పిన రాహుల్. సాయంత్రం అవుతుంది. పార్క్లో లైట్లు వెలుగుతాయి. చుట్టూ ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. రాహుల్ నెమ్మదిగా మనీషా చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఈసారి అతనిలో ఎలాంటి కంగారు ఉండదు, కేవలం నిజాయితీ మాత్రమే కనిపిస్తుంది. రాహుల్, మనీషా, అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మన స్కాన్ కుటుంబ సభ్యులు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. కానీ నా మనసులో ఉన్న నిజం ఈరోజు నీకు చెప్పాలి. కొన్ని నెలల క్రితం మనం ఒక పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది కేవలం ఒక ఒప్పందం అని ప్రపంచం అనుకోవచ్చు. మనీషా, రాహుల్, కానీ నా మనసు మాత్రం నిన్ను కేవలం ఒక స్నేహితురాలిగా చూడలేదు మనీషా. ఈ కొద్ది రోజుల్లో నువ్వు నా జీవితంలోకి తెచ్చిన సంతోషం అంతా ఇంతా కాదు. నా దగ్గర ఉద్యోగం లేకపోవచ్చు, నా కుటుంబం నన్ను వేస్ట్ క్యాండిడేట్ అని పిలవచ్చు. కానీ నువ్వు నా పక్కన ఉంటే నాకు ప్రపంచాన్ని గెలిచేంత ధైర్యం వస్తుంది. మనీషా, రాహుల్, నాకు నీ డబ్బుతో కానీ, ఉద్యోగంతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో నేను చూసిన ప్రేమే నాకు ముఖ్యం. రాహుల్, మనీషా, నేను నిన్ను నా సొంత భార్యగా, నా జీవిత భాగస్వామిగా ఎప్పుడో అంగీకరించాను. ఈ జన్మంతటా నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నా ప్రేమను నువ్వు అంగీకరిస్తావా? ఐ లవ్ యు మనీషా. భాగం 5 క్లైమాక్స్ కుటుంబం సపోర్ట్. మనీషా కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆమె నవ్వుతూ రాహుల్ భుజంపై తల వాల్చుకుంటుంది. మనీషా, రాహుల్, ప్రేమిస్తున్నానని చెప్పడానికి మాటలు అక్కర్లేదు. నీ కళ్లలోనే నాకు ఆ నిజం ఎప్పుడో కనిపించింది. ఐ లవ్ యు టూ రాహుల్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి గట్టిగా చప్పట్లు వినిపిస్తాయి. రాహుల్, మనీషా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వందన వదిన, నాన్న నారాయణ, బంటి, చక్రి అందరూ నిలబడి నవ్వుతూ చప్పట్లు కొడుతుంటారు. నారాయణ, ఒరేయ్ రాహుల్, నువ్వు కేవలం తాగుబోతు నారాయణ కొడుకువి మాత్రమే కాదురా, నిజమైన ప్రేమికుడివి అని నిరూపించావు. కోడలా, వీడు నిన్నేమన్నా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, వీడికి ఇచ్చే ఒక్క రూపాయి కూడా